చంద్రగొండ ఎస్ఐ గారు వాళ్ళ టీము అమర్చర్ల NH-36 లైన్ దగ్గర ఎక్స్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ 2 వీలర్ పైన AP-39 RG-7906 దాని ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా పంచాలు పిలిపించి పంచనామా తెప్పించి వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీళ్ళు ఒరిస్సా టు చెన్నై వరకు వీళ్ళు ఆ అబ్బాయి రోడ్డు పోతున్నారు. భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే, మొత్తం నేషనల్ హైవే మీద వీళ్ళు పోవడం జరిగింది. ఈ పట్టుకున్న గంజాయి విలువ మొత్తం 10 ప్యాకెట్లు ఉంటుంది. 21 కేజీల 150 మినిమం 21.150 కేజీలు ఉంటుంది. దీని విలువ అందాక 10 లక్షల వాల్యూ దాకా ఉంటుంది. దీన్ని ఇప్పుడు టోటల్ గా మన జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు చాలా పకడ్బందీగా ఈ గంజాయి పైన, ఈ మహమ్మారి పైన యాక్షన్ తీసుకోవడం, పోలీసులని అపరాధ చేయడము, యాక్టివ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అందాక 30,55,00,000 రూపాయల వాల్యూ చేసే గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. రీసెంట్ గా మన సబ్ డివిజన్ లో కూడా సుంచిపల్లిలో ఒక వెహికల్ కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో రానున్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే రూట్ మొత్తం వస్తుంది, ఎవరు రిసీవరు, ఎవరు బయ్యరు, ఎవరు కన్స్యూమర్ అనేది వస్తుంది. దీనికి బయ్యర్ తమిళనాడు చెన్నైగా గుర్తించడం జరిగింది. వీళ్ళు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ నుంచి పట్టుకున్న పిఏ గారికి మరియు ఎస్ఐ గారి సిబ్బందికి మేము అప్రిషియేట్ జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము చేయడం జరుగుతుంది. దీని మూలంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, గ్రామాలలో మరియు మెయిన్ సెంటర్లలో పిల్లలు బాగా గంజాయి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి చెప్పి ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత అందరికీ ఉంది. ఒక పోలీస్కే కాదు, ప్రతి ఒక్కరుగా పోలీసే. కాబట్టి మీరు తగిన యాక్షన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వీటిని కంట్రోల్ చేస్తామని తెలియజేస్తున్నాము.